నా ఇప్పుడే రామ్ పోతినేని మన ర్యాపోది ఆంధ్ర కింగ్ తాలూకా చూసి వస్తున్నా. నేనైతే ఒకటే మాట చెప్తా, కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నా. ఎందుకు అంటే ఒక అభిమాని, ఒక సినీ అభిమానిగా, మహేష్ బాబు అభిమానిగా నేను కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నా. ఎందుకు అంటే మహేష్ బాబు గారు, డైరెక్టర్ గారు, సినిమాలో ఒక హీరోకి ఒక అభిమానికి ఉండే రిలేషన్ని అంత బ్యూటిఫుల్గా చూపించగలిగారు. ఎంత బ్యూటిఫుల్గా చూపించగలిగారు అంటే ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిందే, ఎమోషనల్గా సినిమాతో కనెక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే అదొక డ్రీమ్ కమ్ ట్రూ. ప్రతి అభిమానికి కూడా తన హీరోని కలవాలి అని. హీరోని కలవడం అనేది పక్కన పెట్టేస్తే, ఒక హీరోకి మాలాంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా తెలియకుండా కూడా మేము వాళ్ళని నెత్తి మీద పెట్టేసుకొని ఫ్యాన్ వార్లు చేసుకొని గుళ్ళు కట్టేసినంత పని చేస్తూ వాళ్ళని ఆరాధించుకొని ఇంట్లో వాళ్ళని కూడా కాదని వాళ్ళ సినిమాలకు వెళ్ళిపోయి వాళ్ళని గొలుచుకుంటూ ఎందుకు ఇంత చేస్తున్నారు అనేది మీరు సినిమా చూస్తే మాత్రం అర్థమైద్ది. సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది. ప్రతి ఒక్క సినీ అభిమాని, ప్రతి ఒక్క హీరో కూడా కొన్ని పాయింట్స్ని ఇందులోంచి తీసుకోవచ్చు. అది ఏంటి అనేది నేను చెప్పను, బట్ మెయిన్ కాన్సెప్ట్ మాత్రం ఇదే. ప్రతి ఒక్క హీరో కూడా వాళ్ళ అభిమానులు ఎంత వాల్యుబుల్ అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే ప్రతి సినీ అభిమాని లేకపోతే సినిమానే లేదు, ఏ హీరో కూడా నిలబడలేదు. అలాంటిది కొంతమంది హీరోలు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ అభిమానుల్ని గుర్తిస్తూ వాళ్ళకి తగ్గట్టు మంచి పనులు చేస్తూ ప్రతి సినిమా అభిమాని కూడా సినిమా నుండి ఎంతో కొంత మంచి తీసుకోవాలని ఈ సినిమా నుండి నేను కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నన్ను నేను చూసుకోలేనన్నా. ఎందుకు అంటే అంత సినిమాలో చూపించినంత వీరాభిమానం నా దగ్గర అయితే లేదు, అంత చేయలేనేమో కూడా. మేబీ సిచ్యువేషన్ వస్తే చేయొచ్చేమో. ఎందుకంటే అభిమానం అనేది కట్టలు తెంచుకునేది. అభిమానం అనేది సిచ్యువేషన్ వస్తే తప్ప మనం ఎంత దూరం వెళ్తాము అనేది మనకు అర్థం కాదు. మేబీ చేయొచ్చేమో, బట్ ప్రతి అభిమాని కూడా వాళ్ళలో వాళ్ళని చూసుకోవచ్చు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం నన్ను నేను చూసుకున్నా, అరే అమ్మా ఏంద్రవే ఇది మన లెక్కనే చేస్తుండే కదా, మన లెక్కనే ఉన్నాడు కదా అని. ఉపేంద్ర గారిని పెట్టడమే మంచిది అనుకుంటున్నానన్న. ఎందుకంటే ఆల్రెడీ సినిమా పేరు ఆంధ్ర కింగ్ తాలూకా. మన తెలంగాణ రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ డివైడ్ అయిపోయి అదో కాంట్రవర్సీ. ఆ కాంట్రవర్సీ వల్ల తెలంగాణ వాళ్ళేమో మేము చూడం అంటారు, ఆంధ్ర వాళ్ళేమో మీకేం పోయిందిరాబోయ్ మేము చూస్తామని వాళ్ళు అంటారు. ఆల్రెడీ గొడవల్లో మళ్ళా మన స్టార్ హీరోని పెట్టి ఎందుకన్నా తలకాయ నొప్పి. ఉపేంద్ర గారు ఎంత మంచి వాళ్ళు అంటే మీకు కూడా తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి హేటర్స్ లేని మనిషి ఉపేంద్ర గారు. మొన్న మన సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఎగబడి చూశారు ఉపేంద్ర సినిమాని. సో అందుకని ఉపేంద్రని పెట్టడం మంచిదా కాదా అంటే ఖచ్చితంగా మంచిదని చెప్తాను. ఉపేంద్ర గారికి రామ్ పోతినేని గారికి మధ్య ఉన్న కెమిస్ట్రీ అన్న సచ్ ఎ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. వాళ్ళిద్దరిని ఫస్ట్ టైం చూస్తున్నాము స్క్రీన్ మీద. వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం అన్నట్టు కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఉండే కన్వర్జేషన్ కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ కానివ్వండి, అంటే చాలా బాగా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది ఆ కన్వర్జేషన్ అంతా కూడా. ఖచ్చితంగా చేస్తారన్న. మొన్ననే కదా చూసాము వారణాసి ఈవెంట్లో 2000 చలాన్ పడితే మహేష్ బాబుది ఫైన్ కట్టారు. ఇందులో అమౌంట్ పెద్దదేమో కానీ 2000 అయినా కూడా మా లాంటి వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంట్ అన్న. 2000 అంటే మాటలా మాకు. ఇప్పుడు మా మిడిల్ క్లాస్ వాళ్ళకి 400 సినిమాకి ఆలోచించి ఫ్యామిలీని తీసుకొని థియేటర్కి వెళ్ళడానికి ఆలోచించే రోజులన్నా 2000 కట్టాడు పాపం ఆయన, ఎవడో వీరాభిమాని. ఖచ్చితంగా అన్న అదే చెప్తున్నా, సిచ్యువేషన్ వస్తే కట్టలు తెంచుకుంటాం అభిమానం కోసం. కట్టలు తెంచుకొని వెళ్ళిపోతాం. 1,00,000 మంది వెళ్ళారన్న వారణాసి ఈవెంట్కి. 1,00,000 మంది ఎలా వెళ్తారన్న మాటల, అంతమంది జనాలు ఉంటారని తెలిసి కూడా మళ్ళా అదే అభిమానం అంటే. మరి అది కూడా 4-5 కిలోమీటర్లు అన్న, 4-5 కాదన్న, 8 నుండి 10. నేను వెళ్ళా 8 నుండి 10 కిలోమీటర్లు. అక్కడెక్కడో మూలకి కారు పెట్టాం మేము, అక్కడెక్కడో మూలకి. మళ్ళీ వివిఐపి పాసులు, రెడ్ పాస్పోర్ట్లు మావి, ముందు సీట్లలో కూర్చునేవే బాగానే దొరికాయి, అంత బాగానే ఉంది. వద్దురా అంటున్నా కూడా నేను తీసుకెళ్ళాను. పడిపోయి నాకు ఆ రోజు మా ఫ్రెండ్స్ చేతుల్లో. 8 కిలోమీటర్లు ఎవరు నడుపుతాడన్న బాబు. జిమ్లో కూడా అంత వర్కౌట్ కాలేదన్న మాకు. జిమ్ముల్లో కూడా కాదు, క్రికెట్ ఆడినా కూడా కాదు. అబ్బో మా దారుణంగా ఉండే. 10,000 కాదన్న బాబు, 30,000 చూపించింది. మీకు ఫోన్ తీసుకొని హిస్టరీలో చూపిస్తాను నేను మీకు ఇప్పుడే. 30,000 అడుగులు, లిటరల్లీ 30,000 అడుగులు అన్న బాబు దండం. అంతలా నేను ఎప్పుడు అన్న అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా నడవలేదన్న 30,000 అడుగులు. మా మహేష్ బాబు కోసం నడిచాను. మహేష్ బాబు గారు మీరు చూడాలి, ఇది అభిమానం అంటే. బట్ జోక్స్ అపార్ట్, ప్రతి హీరో, ప్రతి అభిమాని కూడా
సినిమా నుంచి ఎంతో కొంచెం మంచి నేర్చుకుంటారు. ఆ మంచి ఏంటి అనేది మనకి సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమైపోద్ది. రావు రమేష్ గారు హ్యాట్స్ ఆఫ్, మళ్ళీ 100% డెలివరీ చేశారు మీరు ఒక ఫాదర్ రోల్లో. అలానే భాగ్యశ్రీ బోర్సే గారు కాంతా సినిమా తర్వాత ఎందుకు మళ్ళీ గ్లామరస్ రోల్ అనుకున్నాను, బట్ ఆవిడకు కూడా యాక్టింగ్ స్కోప్ బాగా దొరికింది. ప్రీ క్లైమాక్స్లో కూడా ఆవిడకి రామ్కి మధ్య కన్వర్జేషన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. రామ్కి కంబ్యాక్ ఓవర్ అందా లాంటి మూవీ తర్వాత అయితే కంబ్యాక్ అనే చెప్తా. ఎందుకంటే స్కంద ముందు వరకు చూస్తే మాత్రం రామ్ ఫిల్మోగ్రఫీ అంతా బాగుంటుంది. సినిమాలు కమర్షియల్గా కలెక్షన్స్ రాకపోయినా కూడా సినిమా బాగుంటుంది. అరే మంచి సినిమా రాబోయే అనిపిస్తుంది. ఉన్నది ఒకటే జిందగీ అవనివ్వండి, నేను శైలజ అవనివ్వండి, ఇలాంటి చాలా మంచి మంచి సినిమాలు తీశారు రామ్ గారు. స్కంద ఒకటి ఇక కలిసిపోయిందిలే బోయపాటి గారి చరిత్రలో, అది వేరే విషయం. బట్ ఆ స్కంద లాంటి సినిమా తర్వాత మాత్రం రామ్ గారికి చాలా మంచి కంబ్యాక్. ప్రతి సినిమా అభిమానికి ఇలాంటి సినిమా రావాలి అని కోరుకుంటున్నా. మంచి సినిమాలు, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. ఇది కూడా కమర్షియల్ హిట్ అయిద్దా లేదా అనేది నేను చెప్పలేను, బట్ మంచి సినిమా అంతే.